మీ అందరికీ నమస్కారాలు. చాలామంది అనుకోకుండా కోర్టు సమస్యలు రిసీవ్ చేస్తారు. కొంతమంది నిర్బంధంలో ఉంటారు. అది పోలీసు నిర్బంధన కావచ్చు, కోర్టు నిర్బంధన కావచ్చు, లేదా ఇతరితర కొంతమంది కిడ్నాపర్స్ వాళ్ళ చరణి కావచ్చు. అటువంటి వాళ్ళు రానప్పుడు ఏం చేయాలంటే, శుక్రవారం రోజున చక్కగా ఒక తాళం కప్పను, తాళం చెవులని సీల్ది కొనుక్కు రావాలి. కొనుక్కొచ్చి చక్కగా ఇష్టదైవాన్ని పెట్టి ఒకసారి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు అది మీ తలగడ దగ్గర నిద్రలో తలగడ కింద పెట్టుకుని నిద్రపోవాలి. తెల్లారి శనివారం లేచి స్నానాదులు ముగించుకున్న తర్వాత ఆ తాళాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి ఒక ఆలయంలోకి వెళ్ళి పూజాదులు ముగించుకున్న తర్వాత ఏదో ఒక ప్లేస్లో ఆ తాళం చేతులను విడిచిపెట్టి వచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తాళాన్ని ఓపెన్ చేయటం కానీ తాళం ఎప్పు చూడటం కానీ చూడకూడదు. అలా పెట్టొచ్చిన తర్వాత మీ యొక్క కర్మకు విమోచన కావడానికి ఆ అమ్మవారే ఒక మనిషి రూపంలో పంపిస్తుంది. ఎవరో దాన్ని తీసుకెళ్ళి చక్కగా ఓపెన్ చేస్తారు. ఎప్పుడు ఓపెన్ అయిందో అప్పుడే వచ్చి మిమ్మల్ని అదృష్టం పట్టుకుని మిమ్మల్ని అదృష్టవంతులు చేస్తుంది. మీరు గొప్ప అదృష్టవంతులు అవుతూ. అప్పుడు దాకా బంధనం ఉన్న వ్యక్తికి అనుకోకుండా అధికారుల యొక్క అనుకూలతలు కలిగి బంధ విమోచన కూడా కలగడానికి అవకాశం ఉంది. ఇది ఒక రకం పద్ధతి. మరొక పద్ధతి వచ్చేటప్పటికి పెళ్లి సంబంధాలు కుదరకపోవటం, పెళ్లి జరగకపోవటం, వయసు ముదిరిపోవటం ఇలాంటివి జరిగే వాళ్ళు కూడా శుక్రవారం రోజునే చక్కగా తాళం చెవుని కొనుక్కొచ్చిన కొత్తది సీలు ఇప్పకుండా తల దగ్గర పెట్టి నిద్రపోయి ఉదయాన్నే తల స్నానాదులు ముగించుకుని తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే జాగ్రత్తగా వేసి నలుగురు తిరిగే దారిలో ఎక్కడో చోట పెట్టింది తిరిగి వచ్చినప్పుడు వెనక చూడకుండా వచ్చి ఇంటికి వస్తే ఆ తాళాన్ని తీసుకుని ఎవరైతే విప్పుతారో ఆ రోజు నుంచి శుక్రబలం పెరుగుతుంది, కుజదోషం తొలగిపోతుంది, మంచి సంబంధాలు కుదిరి వివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటిది చేయొచ్చు. శుక్రవారం నాడు తాళం కొనుక్కొచ్చి తల దగ్గర పెట్టి నిద్రపోయిన తర్వాత తెల్లవారే స్నానం చేసి ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత బెల్లంతో పాటుకి తాళం కప్పను కూడా తాళం చెవుల్ని అక్కడే పెట్టేసేసి వెనక చూడకుండా ఇంటికి రావాలి. మరొకరు ఎవరన్నా పూజాదులకు వెళ్ళి, అది ఆలయం కూడా కావచ్చు, పూజాదులకు వెళ్ళి ఆ తాళం ఎవరైతే తిప్పుతారో ఆ రోజు నుంచి అతనికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు, ఎలాంటి అప్పుల పాలు ఉండదు, ఎలాంటి రుణాలు చేయవలసిన అవసరం ఉండదు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండదు, ఎలాంటి అనారోగ్య బాధలు కూడా ఉండవు. ఈ విధంగా ఒక తాళం కప్ప తాళం చెవులతో చేసే తంత్రం అద్భుతమైన తంత్రం, బహు పురాతనమైంది. ఇది నాడీ గ్రంథాల్లో మాత్రమే ఉన్న దాన్ని నేను చాలాసార్లు మీకు చెప్పుకుంటూ వచ్చాను. మరొకసారి మీరు ఇది చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది చూడండి, దీనికి 2 ఉన్నాయి, కొన్నిటికి 3 తాళం చెవులు ఉంటాయి. ఇలా నొక్కబడి ఉండాలి, దీన్ని సీలు తీయకూడదు. ఈ విధమైనగా మీరు తీసుకెళ్ళి ముఖ్యంగా లక్ష్మీదేవి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్తే మంచిది. హనుమాన్ టెంపుల్కి వెళ్ళొచ్చు, శివాలయానికి వెళ్ళొచ్చు, మీ ఇష్టదైవానికి వెళ్ళొచ్చు. ఎక్కువ శాతం లక్ష్మీ ఆలయానికి వెళ్ళి విడిచిపెట్టి వస్తే తొందరగా మీకు రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మరి తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలు అనే పుస్తకాలతో పాటుగా మీరు అదృష్టానికి స్వాగతం అనే పుస్తకాన్ని కూడా తెప్పించుకుంటే మంచిది. గ్రహ అనుగ్రహం, తిథులన్నీ పండుగలే, దర్శనం నిదర్శనం, ఇలాంటి పుస్తకాలు కూడా మీరు తెప్పించుకుంటే అందులో కూడా కొన్ని అంశాలు మీకు పనికొచ్చే విధంగా ఉంటాయి. మీకు ఏదైనా చేసి అందులో విజయాలు పొందండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువుని.